అయితే మా బంటుగాడు ఏం చేస్తున్నాడు, వాడి డైలీ రొటీన్ ఏంటో చూడండి. వీడికి వేరే పనే లేదు ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడు మా కొడుకుతో ఆడుకుంటా ఉంటాడు. బయటికి వెళ్ళి ఆడుకుంటావా? మమ్మీ దగ్గరికి రా. దీనికి మళ్ళీ గంట మా వాడు కట్టడం. ఇలా తాడు మంచం కిందకే వెళ్ళి పడుకోవాలి ఆయన. చూడండి, ఎర్రగడ్డ తొక్క నవ్వులేస్తుంది. ఒక 1 month అలా అయితే ఫ్రెండ్స్, అప్పుడు వీడే పెద్ద బంటు. లోపలికి పిలువు పరిగెత్తు. బంటు మూవీ చూడండి పోయి. బంటు లోపల పోయి మూవీ చూస్తున్నావా? వెళ్ళు రే, అన్నయ్య వెళ్ళిపోతున్నాడు రా బంటుగా. బయటికి వెళ్తుంది చూడండి. చూడు ఎలా దొరుకుతుందో వాడి దగ్గర. పేద తీరుతుంది ఇక్కడ పడుకొని. ఫ్యాన్ కావాలి ఫ్రెండ్స్. ఫ్యాన్ వేస్తే ఆడుకుంటాడు. ఫ్యాన్ చూడండి, వాడు మూతిలోకి ఎట్ట మూతి పెడతాడో చూస్తూ ఉండండి. రే బంటు 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 వచ్చాడు. ఫోటో స్టిల్ అమ్మ బంటు. ఈజీ మూవ్మెంట్. ఫ్యాన్ వేసాడు అన్నయ్య. ఇంక పడుకో యాడికే పడుకోపో. ఆడింది చాలు. మమ్మీ దగ్గరికి రావాలి. మమ్మీ దగ్గరికి చూడండి ఫ్రెండ్స్, గీక్కుంటుంది. జలబడుతున్నట్టుంది. దానికి జలబడితే మాకేంటక్క అంటవా? గంట కూడా బాగా సరిగ్గా కట్టాడు మా వాడు దానికి. చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తుందో. వాడు ఒళ్ళో పడుకుంటుంది వెళ్ళి. ముడ్డి ఇటు పెట్టద్ది. చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుంది అది. రోజు నైట్ అయితే వాడి దగ్గరికి వచ్చి పిల్లలు ఇద్దరి మధ్యలో పడుకుంటుంది. పేలుగానే ఉన్నాయారా నీకు? గీక్కుంటున్నావు ఎదవా. చూడండి ఎక్కడ పడుకుంటుంది వెళ్ళి. ఫ్యాన్ గాలి వచ్చే దగ్గర కరెక్ట్గా ఫ్యాన్ ఇక్కడ ఉంది. ఫ్యాన్ గాలి డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. ఫ్యాన్ కావాలి సోకులాడికి ఫ్యాన్ కావాలి. అబ్బాయిలే సోకులు గోడు. ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ ఉంటేనే పాపీడికి. చూడండి ఎడుతున్నానండి మళ్ళీ ఏం చేస్తున్నాడు. ఇల్లంతా తిరిగేస్తున్నాడు ఫ్రెండ్స్. అసలు ఇల్లంతా టాయిలెట్ పోసేస్తున్నాడు. ఆకలి వేస్తే చాలు. ఈవినింగ్ 4 అయిందంటే అరుపులే పాల కోసం. మా ఇంటికి వచ్చిన బుజ్జి గెస్ట్ ఈడు వచ్చాక కొంచెం మూడ్ చేంజ్ అయింది మాకు. లాస్ట్ ఇయర్ కూడా 2 అయితే పెంచాము. తర్వాత మనం పెంచలేక వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఈసారి అయితే ఇవ్వను, నాన్న తీసుకెళ్తాడంట. చూడండి ఇవి డైలీ రొటీన్. ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకొకటి వస్తుంది. చూడండి ఎలా పడుకుంటుందో. అసలు చూడండి దాని యాంగిల్ చూడండి అసలు ఎలా పడుకుంటుందో. ఉజ్జు మొహం వేసుకొని చాలా బాగుంది కదా ఫ్రెండ్స్.